ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. సిద్దిపేట జిల్లాలో కన్నీరు పెట్టించే ఘటన చోటు చేసుకుంది. తండ్రికి కన్న కూతురే తలకొరివి పెట్టింది. రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు. ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురే తలకొరివి పెట్టినట్లుగా మనకి తెలుస్తోంది. కొడుకులు లేని తండ్రికి కూతురే అన్నీ తానై తలకొరివి పెట్టింది. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దుఃఖానికి దిగమింగుకొని తలకొరివి పెట్టి కర్మకాండలు నిర్వహించింది. దీన్ని చూసిన వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. కంటతడి పెట్టించే ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన ముదిగొండ రాజేశం, చంద్రకళ దంపతులు చికోడి గ్రామానికి వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. స్కూటర్ పై నుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో రాజేశం తీవ్ర గాయాలతో మృతి చెందాడు. చంద్రకళ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకి ఇద్దరు కూతుర్లే కావడంతో పెద్ద కుమార్తె రోజా తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటే అందరినీ కలిచివేసింది. ఊర్లో అందరితో కలుపుగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఎస్ సతీష్, సిద్దిపేట జిల్లాలో కన్నీరు పెట్టించే ఘటన చోటు చేసుకుంది. ఏంటి, వాళ్ళకి ఎప్పుడు యాక్సిడెంట్ అయింది? పెద్ద కూతురే కొరివి పెట్టినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఏంటి? 2వ తారీఖు సాయంత్రం కిరాణా షాపు నిర్వహించేటువంటి రాజేశం ఎవరైతే ఉన్నారో రాజకపేటలో కిరాణా షాప్ను నిర్వహిస్తూ కూడా అక్కడ రేషన్ షాప్ లో కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన అంటే దుబ్బాకకు వెళ్ళి వస్తున్న తరుణంలో కూడా రాజకపేట గ్రామ సమీపంలో కూడా ఒక అంటే రోడ్డు సైడ్ పక్క ఉండే అక్కడ ఉన్నటువంటి ఒక గేదె కట్టేసినటువంటి గేదె ఏదైతే ఉండదో రోడ్డు బైక్ సడన్ గా రావడంతో కూడా తాడు బైక్ లో చిక్కుకోవడంతో ఇట్లా భార్యాభర్తలు ఇద్దరు కూడా రోడ్డు పై పడిపోవడంతో రాయేశంకు తీవ్ర గాయాలు కాగా వాళ్ళ భార్యకు కూడా తీవ్ర గాయాలని హాస్పిటల్కు తరలించే తరుణంలో కూడా రాయేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాయేశం మృతి చెందిన తరుణంలో కూడా అంటే వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో అతనికి ఇద్దరు కూతుర్లు కూడా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కూతుర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద కూతురు రోజా ఆయనకు అంత్యక్రియలు అయితే నిర్వహించడం జరిగింది. జానకి, అంటే భార్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే వాళ్ళ భార్య పరిస్థితి అయితే ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కూడా ఆమెను ఒక అంత్యక్రియల నిమిత్తం అంటే ఒక వాళ్ళ భర్త చనిపోయాడు కాబట్టి అంత్యక్రియల నిమిత్తం చివరి చూపు కోసం అయితే రాజక్కపేటకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తరుణంలో కూడా అంటే వాళ్ళ కూతురు అది పెడుతున్న తరుణంలో అంటే చితికి నిప్పు పెడుతున్న తరుణంలో కూడా గ్రామం మొత్తం కూడా కన్నీటి పర్యంతం అయిపోయింది. జానకి, మొత్తంగా కొడుకులు లేని తండ్రికి కూతురే అన్ని తానే తలకొరివి పెట్టింది. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దుఃఖాన్ని దిగమింగుకొని తలకొరివి పెట్టి కర్మకాండలు నిర్వహించింది ఆ పెద్ద కూతురు. దీన్ని చూసిన వాళ్ళు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. కంటతడి పెట్టించే ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దుబ్బాక మండలం రాజకపేట గ్రామానికి చెందిన ముదిగొండ రాజేశం, చంద్రకళ దంపతులు చికోడు గ్రామానికి వెళ్లొస్తూ ఉండగా కూడా ప్రమాదానికి గురయ్యారు. స్కూటర్ పై నుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో రాజేశం తీవ్ర గాయాలతో మృతి చెందాడు. చంద్రకళ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఇద్దరు కూతుర్లే కావడంతో పెద్ద కుమార్తె రోజా తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటే అందరినీ కలిచివేస్తోంది. ఊర్లో అందరితో కలుపుగా ఉండే వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు.